నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి విద్యా దృక్పథాల నుండి టెక్స్ట్ బుక్స్ నుండి అయితే బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా థర్డ్ టాపిక్ విద్యా రకాలు లేదా విద్యలో రూపాలు. ఇవి కూడా టెక్స్ట్ బుక్స్ నుండి లైన్ టు లైన్ పేజ్ నెంబర్స్తో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ 2 టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇది థర్డ్ టాపిక్. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. టైం ఉంటే నోట్బుక్లో అయితే ఈ బిట్స్ అన్నీ రాసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే మన వాట్సాప్ గ్రూప్లో పీడిఎఫ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేశాను. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు అందరూ చెప్పే మాట నేను కూడా మరొకసారి చెప్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా? ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. విద్యా దృక్పథాలు. థర్డ్ టాపిక్ విద్యా రకాలు లేదా విద్యలో రూపాలు. విద్యా రూపాలను ముఖ్యంగా 3 రకాలుగా పేర్కొనవచ్చు. 1 నీత విద్య, ఫార్మల్ ఎడ్యుకేషన్. 2 యాదృచ్ఛిక విద్య, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. 3 అనిత విద్య, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. పాఠశాలలు లేదా కళాశాలల ద్వారా ప్రత్యక్షంగా పొందే విద్యను ఏమంటారు? నీత విద్య. అంటే విద్య అనేది క్రమబద్ధంగా, నియమబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా ప్రత్యేక నిబంధనలతో ఏర్పాటు చేయబడి ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ అధ్యయనం కొరకు ఈనాడు జరపబడుతున్న విద్యా విధానం నీత విద్య లేదా ఫార్మల్ ఎడ్యుకేషన్. విద్యా లక్ష్యాలు, ప్రణాళికలతో కూడుకున్న విద్య నీత విద్య. విద్యా లక్ష్యాలు, ప్రణాళిక తప్పనిసరిగా పాటిస్తూ బోధన, అభ్యసన అనేది తరగతి గదిలో జరుగుతుంది. ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యాల అనువుగా పాఠ్య ప్రణాళికకు తగిన బోధనా పద్ధతులు ఏర్పరచుకొని నిర్ణీత స్థలంలో మరియు కాలంలో బోధించే విద్యా విధానము నీత విద్య, ఫార్మల్ ఎడ్యుకేషన్. బోధనా విషయం, బోధనా పద్ధతులు, బోధనా లక్ష్యాలు, బోధించేవారు, బోధించే ప్రదేశం ముందే నిర్దేశించబడి ఉండే విద్యారూపం నీత విద్య. ఉపాధ్యాయులు, విద్యార్థులు క్రమశిక్షణను పాటిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తారు. ఈ క్రింది వానిలో నీత విద్యకు ఉదాహరణ. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు. ఎగ్జామ్లో నీత విద్యకు ఉదాహరణ కానిది ఏంటని అడిగాను. దాంట్లో కుటుంబం అని ఇచ్చాను. కుటుంబం అనేది నీతి విద్యకు ఉదాహరణ కాదు, అది యాదృచ్ఛిక విద్య. అయితే నీతి విద్యకు ఈ 3 ఉదాహరణలు. నెక్స్ట్ వన్, సుష్మా అనే విద్యార్థి విజ్ఞాన యాత్రకు వెళ్ళి నాగార్జున కొండను చూసి విజ్ఞానం పొందిన అది ఏ రకమైన విద్యగా పేర్కొనవచ్చు? నీత విద్య. నీత విద్యకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. వృత్తి దృక్పథం. విద్యా లక్ష్యాలు వ్యక్తిగతం కాదు, విధేయత తప్పనిసరి, యథాతథంగా విద్యా విధానం కొనసాగాలి. నీత విద్యకు సంబంధించి క్రింది వాటిలో సరైనది. ప్రవేశానికి, నిర్గమనానికి సమయం నిర్ణయించబడి ఉంటుంది. బోధించేవాడు అభ్యసించేవానికి అందించేది. సామాజిక మార్పులకు లోనై పనిచేస్తుంది. పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పడం అన్న విధానాలపైన చేస్తుంది. నిర్ణయించబడిన పాఠ్య ప్రణాళిక, విషయ భావనలు. విద్యార్థి వయస్సు, మానసిక పరిస్థితులను బట్టి పాఠ్యాంశాలు ఉంటాయి. పరిమిత కాలంలో వయస్సులో నియమానుసారం జరుగు బోధన అభ్యసన ప్రక్రియ. రిపీట్ అగైన్. పరిమిత కాలంలో వయసులో నియమానుసారం జరుగు బోధన అభ్యసన ప్రక్రియ నీత విద్య. నీత విద్య, దాని ప్రత్యేకతలు. పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశించే విద్యార్థులకు కొన్ని నియమాలు, వయోపరిమితి, విద్యా అర్హతలు లాంటివి ఉంటాయి. ఈ సంస్థల్లో బోధనాభ్యసన కార్యక్రమాలు, పని సమయం, పరీక్షల నిర్వహణ, తరగతుల విభజన, బాలబాలికల సంఖ్య, కాలక్రమ పట్టిక లాంటివి వ్యవస్థీకరించబడి ఉంటాయి. నీత విద్య, దాని ప్రత్యేకతలు. ప్రతి స్థాయిలోని విద్యా లక్ష్యాలు నిర్ణయించబడి విద్యను కొనసాగిస్తారు. ఉపాధ్యాయులు, అభ్యాసకులు పాఠ్యాంశాల యందు ప్రావీణ్యత గలవారే కాకుండా బోధనలో శిక్షణ కూడా పొంది ఉంటారు. నీత విద్య, దాని ప్రత్యేకతలు. పాఠ్యాంశాల బోధనే కాకుండా సహపాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాలు జరపబడతాయి. విద్యాలయాల్లో క్రమశిక్షణ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇద్దరికీ ఉంటుంది. విద్య ముగించిన తర్వాత అర్హత గుర్తింపు పత్రాలు అందుకోవచ్చు.
నీత విద్యా కేంద్రాలైన పాఠశాల కళాశాలలో చదువును కొనసాగించలేని వారి కోసం, అదేవిధంగా కొంతవరకు చదువుకొని విద్యను విరమించిన వారి కోసం తమ విద్యను కొనసాగించడానికి వయసుతో సంబంధం లేకుండా విద్యను పొందే అవకాశం కల్పించడాన్ని ఏమంటారు? అనియత విద్య. పాఠశాలలో ప్రవేశం లేని పాఠ్య ప్రణాళిక, విద్యా సమయం, బోధనా కాలపరిమితి, వయోపరిమితిలో విద్యార్థులకు అనువుగా ఉండటం కోసం నియమ నిబంధనలతో కూడిన సడలింపు ఉంటుంది. అనియత విద్యను ఈ విధంగా పిలుస్తారు: నిరంతర విద్య. నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యా విధానం నిరంతర విద్య లేదా అనియత విద్య లేదా నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. పునఃప్రవేశం నుండి జీవితాంతం విద్య కొనసాగే విధానం నిరంతర విద్య లేదా అనియత విద్య లేదా నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. కరెస్పాండెన్స్ కోర్సులు, రాత్రి పాఠశాలలు, ఓపెన్ స్కూల్స్ లాంటివి ఏ విద్యా విధానానికి చెందుతాయి? అనియత విద్యకు. యునెస్కో అంతర్జాతీయ విద్యా కమిషన్ నివేదిక తర్వాత ఏ విద్యకు ప్రాముఖ్యత వచ్చింది అంటే అనియత విద్యకు. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదా నిరంతర విద్య. అనియత విద్యా విధానంలో ముఖ్య సూత్రం సరళత సూత్రం. ఈ విధానంలో ప్రవేశ అర్హతలు, పాఠ్య ప్రణాళికలతో విద్యా అభ్యసన స్థలాలలో, బోధనలో, అభ్యసన కాలంలో నియమాలు, నిర్బంధాలు లేవు. అనియత విద్య. ఈనాడు ప్రాథమిక స్థాయిలో అనియత విద్యా కేంద్రాలు, సెకండరీ స్థాయిలో సార్వత్రిక పాఠశాలలు, కళాశాలల్లో సార్వత్రిక విశ్వవిద్యాలయాలు అన్నీ ఈ విధానం కింద రూపొందినవే. అనియత విద్య కింద రూపొందినవే. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సంబంధించి సరైనది స్వేచ్ఛ, ఆత్మస్థైర్యం ఇక్కడ ముఖ్యం. వ్యక్తి పెరుగుదల, వికాసం సాధించడానికి ఉపయోగిస్తుంది. అభ్యసన సంతృప్తి ఆధారమైన విధానము. ఇది నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. అంటే అనియత విద్యకు సరైనవి అంటే ఇవన్నీ కూడా సరైనవే. ఈ విధానంలో విద్యా లక్ష్యాలు వ్యక్తి అవసరాలకు అనుకూలము. అనియత విద్యా విధానంలో పరిసరాలు, సామాజిక లక్ష్యాలు, పరస్పర సంబంధ లక్ష్యాలు నిర్ణయిస్తాయి. ఈ విద్యా విధానంలో విద్యార్థి తనంతట తాను పాఠాలను అన్వేషించి విశ్లేషించి నేర్చుకుంటాడు. అనియత విద్య. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ విద్యార్థి అవసరాలు, పాఠ్యాంశాలు నిర్ణయిస్తాయి. అనియత విద్యకు సంబంధించి క్రింది వాటిలో సరైనది: పాఠ్య ప్రణాళిక నిర్ణయించబడదు, నియమావళి నుంచి అటు ఇటు పోవచ్చు, అభివృద్ధి ముఖ్యం, సామాజిక మార్పులు ఊహించి మార్చుకోగలదు. ఈ క్రింది వానిలో అనియత విద్యకు ఉదాహరణ దూర విద్యా కేంద్రాలు, పోస్టల్ ట్యూషన్, పరిచయ తరగతులు. ఇంకా ఉంది వేసవి తరగతులు, టీవీ, రేడియో కార్యక్రమాలు, ఓపెన్ యూనివర్సిటీ, ఓపెన్ స్కూల్, రాత్రి పాఠశాలలు, వయోజన విద్యా కేంద్రాలు మొదలైనవి. వ్యక్తి కుటుంబంలోనూ సంఘంలోనూ ఆయా నిర్ణయాలకు అనుగుణంగా జీవిస్తూ తనకు తెలియకుండానే సహజ పద్ధతులను, అనుభవాల ద్వారా తన ప్రవర్తనను సరిదిద్దుకునే విద్యను ఏమంటారు? యాదృచ్ఛిక విద్య. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. యాదృచ్ఛిక విద్యను ఈ విధంగా వ్యవహరిస్తారు: ఆకస్మిక విద్య, యాక్సిడెంటల్ ఎడ్యుకేషన్. సంఘటనాత్మకత విద్య, ఇన్సిడెంటల్ ఎడ్యుకేషన్. అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారనమాట, అకస్మాత్తుగా వస్తుందని. ఈ క్రింది వాళ్ళలో యాదృచ్ఛిక విద్యా సంస్థ కుటుంబము. అంటే కుటుంబంలో చూసి నేర్చుకుంటాం, గ్రంథాలయాలలో చదివి నేర్చుకుంటాం, సినిమాలు చూస్తూ, టీవీ. ఇలా యాదృచ్ఛికంగా తెలుసుకునే వ్యవస్థను యాదృచ్ఛిక విద్యా సంస్థలు అంటారు, లేదా యాదృచ్ఛిక విద్య అంటారు. సో వాటి యొక్క సంస్థలు కుటుంబం, గ్రంథాలయాలు, సినిమాలు, టీవీ. నిరక్షరాస్యులైన లక్షలాది మంది ఈ పద్ధతిలోనే విజ్ఞాన సముపార్జన చేసుకుంటున్నారు. అభ్యాసకుడికి తను అభ్యసిస్తున్నానని తెలియకుండానే జరిగే విద్య యాదృచ్ఛిక విద్య. ఎందుకంటే చూసి తెలుసుకుంటాడు కాబట్టి తనకు తెలియదు తను నేర్చుకుంటున్నాడు అనే విషయం. కాలంతో సంబంధం లేకుండా కట్టుదిట్టమైన నియమ నిబంధనలు ఉండని విద్యా విధానం యాదృచ్ఛిక విద్య. అంటే ఒక నియమం, నిబంధనలు అనేవి ఉండవు. విద్యను వేరే రకంగా కూడా వర్గీకరించవచ్చు: ప్రత్యక్ష విద్య, పరోక్ష విద్య, సాధారణ విద్య లేదా సామాన్య విద్య, ప్రత్యేక విద్య.
వైయక్తిక విద్య లేదా వ్యక్తిగత విద్య, సామూహిక విద్య, చేతన విద్య, అచేతన విద్య. ఉపాధ్యాయుడు అభ్యాసకుడిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే విద్యను ఏమంటారు? ప్రత్యక్ష విద్య లేదా డైరెక్ట్ ఎడ్యుకేషన్. ముఖాముఖి బోధన అభ్యసన సరళి ఉంటుంది. క్రింది వారిలో ప్రత్యక్ష విద్యను సమర్థించు విద్యా రకము నీత విద్య లేదా నైత విద్య. ప్రత్యక్ష విద్య అంటేనే నీత విద్య. ఈ విధానంలో లక్ష్యాలు, బోధనా పద్ధతులు, కాలపరిమితి ఉండదు. పరోక్ష విద్య అభ్యాసకుడు పూర్తి స్వాతంత్రంతో తన అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా విద్యను అభ్యసిస్తాడు. ఈ విద్యా విధానంలో జరిగే పద్ధతిలోనే పరోక్ష విద్య జరుగుతుంది. అనీత విద్య మరియు యాదృచ్ఛిక విద్య. చూడండి, ప్రతి క్వశ్చన్ కూడా పేజ్ నెంబర్ అనేది ఉంటుంది. వ్యక్తి కనీస అవసరాలు తీరేందుకు అవసరమైన విద్యను ఏమంటారు? సాధారణ విద్య లేదా సామాన్య విద్య. జనరల్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ పిల్లవాడు అక్కడే పరిసరాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ అతని జీవనాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఈ తరహా విద్యా విధానం 8వ తరగతి వరకు ఉంటుంది. సాధారణ విద్య లేదా సామాన్య విద్య. జనరల్ ఎడ్యుకేషన్. సాధారణ విద్యకు సంబంధించి క్రింది వానిలో సరైనది. సాధారణ విద్య అంటే 3Rsను నేర్చుకోవడం. ఈ విద్య అందరికీ అందుబాటులో ఉంటుంది, సమాజంలో జీవించడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, బిఏ, బీకామ్. సామాన్య విద్యను కొనసాగిస్తూ ఒక ప్రత్యేకమైన నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఆయా రంగాల్లో రాణించుటకు ఉపయోగపడే విద్యను ఏమంటారు? ప్రత్యేక విద్య. స్పెసిఫిక్ ఎడ్యుకేషన్. ఇంజనీరింగ్, వైద్య విద్య, న్యాయశాస్త్రం. మీరు డెఫినేషన్లు కరెక్ట్గా చదివితే మీకు అర్థమవుతుందండి. దాని ప్రకారంగా ఎగ్జాంపుల్స్ చూసుకుంటే బిట్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్వచనాలు కానివ్వండి, ఎగ్జాంపుల్స్ కరెక్ట్గా చూసుకోవాలి. ఇది ఖర్చుతో కూడుకున్న విద్య అవ్వడం చేత అందరికీ అందుబాటులోకి రాదు. ప్రత్యేక విద్య. స్పెసిఫిక్ ఎడ్యుకేషన్. వైయక్తిక విద్య లేదా వ్యక్తిగత విద్య. ఆధునిక మనస్తత్వవేత్తల దృష్టిలో వ్యక్తిగత విద్య లేదా వైయక్తిక విద్య అనేది విద్యార్థి యొక్క వ్యక్తిగత తారతమ్యాలను బట్టి ఒక ప్రత్యేక బోధనా పద్ధతి ద్వారా మానసిక వైకల్యాలను అధిగమించడానికి ఇచ్చే తర్ఫీదు. కిండర్ గార్డెన్. ఉదాహరణ కిండర్ గార్డెన్, మాంటిసోరీ మరియు ప్రాజెక్ట్ పద్ధతి. వైయక్తిక విద్యకు సంబంధించి క్రింది వానిలో సరైనది. ఒక్కొక్క విద్యార్థికి తన శక్తి సామర్థ్యాలు, అవసరాలు, అభిరుచులు, ఆసక్తులను అనుసరించి బోధించే విద్య. విద్యార్థికి స్వేచ్ఛ ఉంటుంది. వాస్తవిక దృష్టితో చూస్తే కష్టసాధ్యం. ఒక సమూహం మొత్తానికి సంబంధించిన పిల్లలకు ఒకేసారి అందించే విద్యను ఏమంటారు? సామూహిక విద్య. ఇది కూడా నీత విద్యా విధానం లాగానే ఉంటుంది. అందరికీ ఒకేసారి ఒకే విధమైన పాఠ్య ప్రణాళికతో ఒకే సమయంలో అందించే విద్య సామూహిక విద్య. గ్రూప్ ఎడ్యుకేషన్. ఈ విధానమే మన దేశంలో వాడుకలో ఉంది. ఒక విషయం మీద పూర్తి జ్ఞానాన్ని, దాని లక్ష్యాలను సాధించేటట్లు విషయ అవగాహన చేసే విద్యా విధానాన్ని ఏమంటారు? చేతన విద్య. ఉదాహరణ కళాశాల విద్య. అచేతన విద్య. పరిసరాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి విద్యార్థి అన్ని విషయాలను అవగాహన చేసుకోలేడు. దానికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు. పిల్లవాడిని అర్థం చేసుకునే క్రమంలో కొన్ని అవరోధాలు ఉండవచ్చు. ఈ తరహా అచేతన స్థితిలో పిల్లవాడు ఉన్నప్పుడు విద్యను ఎలా అందించాలనేది అక్కడి పరిస్థితులను బట్టి ఉంటుంది. లాస్ట్ వన్. ఈ తరహా విద్య యాదృచ్ఛిక విద్య తరహాలోనే ఉంటుంది. అచేతన విద్య. సో ఇది టీచర్స్ టోటల్గా 50+ బిట్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా ఇంకా 70+ బిట్స్ లాగా ఉంటాయి మీరు బ్రాకెట్స్లో కనుక బిట్స్ ఫ్రేమ్ చేస్తే. కాకపోతే బిట్స్గా తీసినట్లయితే మీకు ఇంకా పీడిఎఫ్ ఎక్కువ పేజెస్ అయిపోద్ది, మీకు ప్రింట్ కూడా ఎక్కువ అమౌంట్ అయిపోతుంది. సో అందుకని అక్కడే బ్రాకెట్స్లోనే మీకు కుదించాను. ఎక్కడ బిట్స్ అయితే మిస్ చేయకుండా మీకు ప్రతిదీ కూడా బ్రాకెట్స్లో కూడా ఇచ్చేసాను. మన ఛానల్లో మీకు ప్రతి బిట్ కానివ్వండి, ప్రతి లెసన్, ప్రతి సబ్జెక్టు కూడా ఇలాగే ఉంటాయి. పేజ్ నెంబర్స్తో ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్నే ఫాలో అవుతుంటాయి. సో ప్లీజ్ మన ఛానల్ మీకు యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. షేర్ చేయడం ఇష్టం లేకపోతే అట్లీస్ట్ లైక్ అయితే చేసేయండి. లైక్ చేయడం ద్వారా చాలామందికి షేర్ అవుతుందని విన్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలని తప్పని ఎక్కువగా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి.
ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్తే ప్లీజ్ లైక్ చేసి అండ్ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.